మా వాడిని 2 సంవత్సరాలు దాంట్లో పెట్టడం ఏంటండి, వద్దండి. ఒక 1 year కూడా అసలు వద్దండి. మినిమం వాడు ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత 2-3 months ఒకసారి పిల్లలు మార్చినట్టు మా వాడిని మారుస్తూ ఉండాలి, వాడు ఎదగాలి అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ బాండ్ రాయడం ఎంతవరకు కరెక్ట్ సార్? సార్ ప్రతి కంపెనీ మినిమం 2 years ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాయి. కొన్ని టాప్ కంపెనీస్ అయితే 3 దాకా ఎక్స్పెక్ట్ చేస్తాయి అన్నమాట. మనం 10th అయిపోయాక ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు 10th క్లాస్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళు ఎవరు ఏంది అన్నది కూడా తెలియకుండా ఆ సర్టిఫికెట్ ఇచ్చి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మనమే ఫీజు పే చేస్తాం. అవును. మనం ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరు ఏంటి అన్నది తెలియదు. ఆ బ్రాండ్ బేస్ నమ్ముకొని వాళ్ళకి మళ్ళీ 10th ఇంటర్ 2 సర్టిఫికెట్లు ఇచ్చి 4 years మీరు ఫీజు పే చేస్తారు. అవును. ఓకే, మళ్ళీ చిన్న అమౌంట్ కూడా కాదు ఫీజు. అవును, లక్షల్లోనే ఉంటుంది. అంతా అయిపోయాక మీ అబ్బాయికి జాబ్ వచ్చి కంపెనీ వాడు నేను తిరిగి మీకు శాలరీ పే చేస్తాను, కానీ నా దగ్గర మీరు బాండ్ రాయాలి 2 years or 3 years రాయాలి అంటే మాత్రం ఒప్పుకోరండి. అంటే వాళ్ళు తిరిగి శాలరీ పే చేస్తూ నీకు స్కిల్ నేర్పిస్తూ ప్రాజెక్ట్కి ఏం కావాలి అన్నది వాళ్ళు ఒక 6 months నీ మీద ఇన్వెస్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా నువ్వు ఆ ట్రైనింగ్ తీసుకున్నాక నాకు ఇంకో చోట ఇంకో మంచి ప్యాకేజ్ వచ్చిందని వెళ్ళిపోతే అప్పుడు కంపెనీ సిచ్యువేషన్ ఏంటి? అవును. నీ మీద పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ ఏమవుతాయి? సో అందుకని పేరెంట్స్ కూడా ఆలోచించాలి. వచ్చిన జాబ్ని పోగొడితే తర్వాత మళ్ళీ వస్తుంది అన్న గ్యారెంటీ లేదు.